మన సౌర వ్యవస్థలో భూమి, ఈ అంతులేని విశ్వంలో మన చిరునామా గురించి కాస్త తెలుసుకుందాం రండి. సూర్యాస్తమయం తర్వాత ఆకాశం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా, మిలమిల మెరిసే చుక్కలతో అదో వేరే లోకం. అయితే కొన్ని చుక్కలు మినుకు మినుకుమంటాయి, చంద్రుడులాంటివి మాత్రం నిలకడగా వెలుగుతాయి. ఎందుకో తెలుసా? ఎందుకంటే నక్షత్రాలకు సొంత కాంతి ఉంటుంది. గ్రహాలు, చంద్రుడు మాత్రం సూర్యుడి కాంతిని అద్దంలా ప్రతిఫలిస్తాయి. ఆకాశంలో కనిపించే సూర్యుడు, చంద్రుడు ఇలా మెరిసే ప్రతి వస్తువుని కలిపి ఖగోళ వస్తువులు అంటారు. పూర్వకాలంలో దిక్సూచి లేనప్పుడు దారి తెలుసుకోవడానికి ఈ నక్షత్రాలే దారి చూపించేవి, ముఖ్యంగా ధ్రువ నక్షత్రం. మన సౌర వ్యవస్థ ఒక పెద్ద కుటుంబం లాంటిది. సూర్యుడు కుటుంబ పెద్దయితే మిగతావన్నీ సభ్యులన్మాట. ఈ సౌర కుటుంబానికి సూర్యుడే కేంద్రం. వేడి, వెలుగే కాదు, అన్నిటినీ పట్టి ఉంచే శక్తి కూడా సూర్యుడిదే. సూర్యుని చుట్టూ తిరిగే 8 గ్రహాలకి వాటికంటూ ప్రత్యేకమైన దారులుంటాయి. వాటినే కక్షలు అంటారు. సూర్యుడి నుండి వరుసగా గ్రహాల పేర్లు: బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. శుక్రుడిని భూమికి కవల అని పిలుస్తారు, ఎందుకంటే దాని పరిమాణం, ఆకారం అచ్చం మన భూమిలాగే ఉంటాయి. ఇన్ని గ్రహాలలో మన భూమి చాలా ప్రత్యేకమైనది. ఎందుకో తెలుసా? భూమి ప్రత్యేకమెందుకంటే ఇక్కడ జీవానికి అనుకూలమైన పరిస్థితులున్నాయి. మరీ వేడిగా, మరీ చల్లగా ఉండదు. అంతరిక్షం నుంచి చూస్తే మన భూమి నీలం రంగులో కనిపిస్తుంది. అందుకే దీనిని నీలిగ్రహం అని కూడా అంటారు. మన భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. అంతరిక్షంలో మనకు తోడుగా ఉండే ఓ నేస్తంలాంటివాడు. భూమికి, చంద్రుడికి మధ్య దూరం సుమారుగా 3,84,000 కిలోమీటర్లు. మరి సూర్యుడు? సూర్యుడికి మనకీ మధ్య దూరం ఏకంగా 15 కోట్ల కిలోమీటర్లు. చాలా ఎక్కువ కదా? అంత దూరంలో ఉన్న చంద్రుడిపై కూడా మనిషి కాలు మోపాడు. 1969లో నీల్ ఆమ్స్ట్రాంగ్ ఈ ఘనత సాధించారు. గ్రహాలే కాకుండా అంగారకుడు, బృహస్పతి కక్షల మధ్యలో చిన్న చిన్న ఖగోళ వస్తువులు కూడా ఉన్నాయి. వీటినే గ్రహశకలాలు అంటారు. అప్పుడప్పుడు ఆకాశంలో రాలిపడే నక్షత్రం కనిపిస్తుంది కదా, అవే ఉల్కలు. భూవాతావరణంలోకి రాగానే మండిపోతాయి. ఇవి కాకుండా మనుషులు పంపిన ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. కమ్యూనికేషన్ కోసం వీటిని రాకెట్ల ద్వారా కక్షలోకి పంపుతారు. ఇప్పుడు ఇంకాస్త దూరం వెళ్దాం. మన సౌర వ్యవస్థ కూడా పాలపుంత అనే గెలాక్సీలో ఒక చిన్న భాగం మాత్రమే. గెలాక్సీ అంటే ఏంటి? కోట్ల నక్షత్రాలు, ధూళి, వాయువుల మేఘాలతో కూడిన ఒక అతిపెద్ద వ్యవస్థ. మన పాలపుంత లాంటి గెలాక్సీలు ఈ విశ్వంలో లక్షల సంఖ్యలో ఉన్నాయి. ఇవన్నీ కలిస్తేనే విశ్వం. ఇప్పుడు ఆలోచించండి, ఈ అనంత విశ్వంలో భూమి, ఆ భూమిపై మన స్థానం ఎంత చిన్నదో కదా.